హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న భోగి పండుగ ఎలా జరుపుకున్నారు? నేనైతే నా పుట్టింటికి వచ్చాననమాట. మీకు చెప్పాను కదా, పుట్టింటికి ఆడపిల్ల వచ్చిందంటే అందులో నాలాంటి వాళ్ళు వచ్చారంటే ఏదో కొద్దిగా ఏదన్నా లాభం లేకుండా రారు కదా. నేను పొద్దున ఒక చిన్న విషయం జరిగింది. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఆ విషయం ఏంటంటే, పొద్దున మా అమ్మ మా నాన్న టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని ఒక చిన్న మాట అడిగానమాట. అంటే అది నా కోసం కాదు, వెనక నా పిల్ల కోసం. అసలు కంటే వడ్డీ ముద్దంటారు కదా. మా నాన్న అడిగాను, నాన్న ఒక పచ్చలహారం చేపించు నాన్న అంటే, మా నాన్న అన్నాడు, పచ్చలహారం అంటే ఏంటమ్మా అన్నాడు. అదే నాన్న, వజ్రాలు వైడూర్యాలతో పొదిగున్నది నాన్న, ఎంతో బాగుంటుంది, నా మెడ బోసిగా ఉంది, అది నాకేం కాదు నా పిల్లకి అని అడిగా. అయినా మీరు అనుకునేవాళ్ళు ఎంత ఆశ, అబ్బే నాకేమి కాదు, నాకు ఇట్లాంటి ఆశలు కోరికలు ఉండవు, అంతా మా నాన్న గురించే, మా నాన్న గొప్ప కోసమే. ఇప్పుడు నేను అది వేసుకొని తిరుగుతుంటే పలానా వాళ్ళ అమ్మాయి ఎంతో బాగా చూసుకుంటున్నాడే, ఆయన కోసమే. లేకపోతే నాకు ఇవన్నీ ఏమి ఉండవు, నేను ఎలా అయినా ఉంటాను, మా నాన్న కోసమే ఇవన్నీ దర్జాలు వీటికన్నీ అంటే. మా నాన్న సరేనమ్మా అన్నాడు. మా నాన్న ఈ మాట చెప్పిన కానీ నాకు భూమి మీద కాళ్ళు నిలవట్లేదు. నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసుకొని చెప్తా, మీరు నా ఫ్రెండ్స్ మీకు చెప్దామని వచ్చానమాట. మీకు చెప్పాను, ఇంకా చాలామందికి ఫోన్ చేసి చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్, రేపొద్దున కలుద్దాం.